అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఎంతో ఆసక్తితో ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం గత కొద్ది వారాలుగా నేర్చుకుంటూ వస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే క్రైస్తవులు ఉండవలసినటువంటి మంచి లక్షణముల్లో పోయిన వారము మనం చూసా సమాధానం కలిగి ఉండాలనేది నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఓపిక కలిగి ఉండాలి. అది దాన్ని ఏమంటారంటే సహనం. క్రైస్తవులకు ఉండవలసినటువంటి మరి మంచి లక్షణంలో ఒక లక్షణం ఏంటంటే సహనం. ఈ సహనము అంటే మనకి ఇంకొంచెం అర్థమయ్యే రీతిలో మనం చూసినప్పుడు ఓపిక అనే పదాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. సహనము, ఓపిక. ఈ ఓపిక క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యత అంటే ప్రాముఖ్యత అవును, చాలా ప్రాముఖ్యత. ఎందుకు ప్రాముఖ్యత సహనం అనేదంటే సహనం లేకుండా ఉంటే మనం ఏమవుతామంటే నిజంగా మన యొక్క భక్తి జీవితాన్ని మనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సహనం అనేది ఎంత ఉండాలి క్రైస్తవులకి అనేది మనం చూసినప్పుడు మరి మనుషులను చూస్తే కుదరదండి. మరి ఎవరు చూడాలి? మనము ప్రభు అయినటువంటి క్రీస్తుని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఎంత సహనం కలిగి ఉన్నాడంటే ఎంతంటే సహనం ఉన్నది ఆయనకి. అంత ఎంత కాదు, తన ప్రాణం పెట్టేంత వరకు కూడా సహనం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ సహనము అనే పదానికి మనం అర్థం చూసినప్పుడు ఏంటి? ఓపిక. ఈనాడు క్రైస్తవ జీవితాలలో ఎంతమంది ఓపిక కలిగి ఉన్నామంటే, ఎంతమంది సహనం కలిగి ఉన్నామంటే, చాలా కుటుంబాల్లో చూడండి ఏదైనా ఒక విషయం జరగలేదనుకోండి, అది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మొన్ననే ఒక ఆయన తెలియపరుస్తున్నాడు, దేవుడు మాకే ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడో అంటున్నాడు. ఫోన్ చేసి ఏమంటున్నాడు? దేవుడు మాకే, మా కుటుంబానికి ఎందుకు, మేమేమే అన్యాయం చేస్తాం దేవునికి, మాకే ఎందుకో ఇలాంటి ఇబ్బందులు సమస్యలు ఇలాంటి అన్నీ కూడా మాకు పెడుతూ ఉన్నాడు అంటున్నాడు. కానీ ఓపిక కలిగి ఉంటే ఏమండి? ఓపిక కలిగి ఉంటే ఇవన్నీ ఉంటాయా అంటే ఉండవు. అయితే క్రైస్తవ జీవితానికి ఈ సహనం అనేది ఎంత ప్రాముఖ్యత, సహనం అనేది ఎంత ప్రాముఖ్యత అనే విషయాన్ని ఈరోజు మనము చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు 4-5 వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. బాగా గమనించాలి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వీళ్ళకి ఆనందం లేదా? ఏమండి? ఎప్పుడు నవ్వుతూ ఉండండి అంటారు. ఎవరిని అంటారు? నవ్వుతూ ఉన్నటువంటి వారిని అంటారా మీరు నవ్వుతూ ఉండండి అని? ఎవరిని అంటారండి నవ్వుతూ ఉండమని? ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే కలగా లేకుండా ఒక్కొక్కసారి మొఖాలు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది, చాలా డల్లుగా ఉంటారు. అలాంటప్పుడు చెప్తారు, ఎందుకు డల్లుగా ఉన్నావు, అలా డల్లుగా ఉండి ఏమి సాధించలేవు అంటారు. అంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే చెరలో నుంచి రాస్తూ ఉన్నాడు. దీని చెరపత్రికలో ఒక పత్రిక. చెరపత్రికలో 4 పత్రికలు ఉంటాయి. ఆ 4 పత్రికలో ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి కూడా ఆయన రాస్తున్నటువంటి ఒక పత్రిక. ఇందులో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రభువునందు మీరు ఆనందించుడి, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. అయితే 5వ వచనం, ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనము ఏంటండి? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటుంది. అంటే మీకున్నటువంటి ఆ సహనాన్ని సకల జనులు చూసే విధంగా మీరుండండి. అయితే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏమంటున్నాడండి? మీ సహనము సకల జనులకు ఏం చేయండి?
తెలియబడనీయుడి అంటున్నాడు. అంటే మనం సహనంగా ఉన్నాము, మనము ఓపిక కలిగి ఉన్నాము అనేది ఏం చేయాలట? అనేక మంది తెలుసుకునే విధంగా మీరు ఉండండి. ప్రభువు మీకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి, 6వ వచనం, దేనిని గూర్చి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అంటే శ్రమలలో, మరి ముఖ్యంగా ఉంటూ శ్రమల పాలయ్యి చెరలో ఉంటూ ఈ పత్రికను పిలిపిలకి ఆదరణగా రాస్తున్నాడండి. మనం కూడా చూడండి, చాలామందికి చెప్తాం, ఏమని చెప్తూ ఉంటాం? ఏదున్నా కూడా వేయండి, అది దేవుని మీద వేయండి. మీ సమస్య ఏదైనా కానివ్వండి, ఏం చేయండి? దేవుని మీద వేయండి. దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అందుకే మనం చూసినప్పుడు ఏది కూడా అండి, మన కుటుంబాలలో కావచ్చు, బయట కావచ్చు, మనము పనిచేసే దగ్గర కూడా కావచ్చు, ఎక్కడైనా కూడా మనం సహనం కలిగి ఉండాలి. చాలామంది ఎక్కువగా చూడండి, మనం పని చేస్తూ ఉంటాం, మన మీద ఎవరైనా అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధము ఒకరోజు బయటపడద్దా పడదా? చెప్పుకొనివ్వండి. మీరు బాగా గమనించినప్పుడు యేసేపు జీవితంలో చూడండి, యేసేపు జీవితంలో పోతీఫర్ భార్య వచ్చేసి యేసేపుని ఏం చేసింది? బలవంతం చేసి అబద్ధం ఆడింది. ఆలేదా? ఇలా చేశాడు నన్ను యేసేపు, ఇదిగో నువ్వు తీసుకొచ్చావే, ఇతను నన్ను ఈ విధంగా చేశాడని చెప్పేసి తన భర్త దగ్గర చెప్పగలిగింది. భర్త రౌద్రుడైపోయాడు, కోపం వచ్చిందండి. కానీ ఒకరోజు బయటపడిందా? యేసేపు నీతిమంతుడు, సహనం కలిగినటువంటి వ్యక్తిని బయటపడింది. బయటపడిన తర్వాత ఏమండి, యేసేపు నీతిమంతుడని బయటపడిన తర్వాత ఎంత ఓపిక కలిగి ఉన్నాడు? మనమైతే ఆ విధంగా ఉంటామా? అయ్యో నేను చేయలేదండి, నాకు తెలియదండి అంటాం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, 14-13వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి పట్టణము నుండి కాలినడకను ఆయన ఎమ్మటి వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం కలిగి ఆయన ఎమ్మట వెళ్ళారు? వీళ్ళందరూ ఏం చూసి? ఆయనకి సహనం ఉంది, సహనము ఉంది అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రజలు వాళ్ళ పనులు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఏం చేశారు? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్టుగా చూస్తున్నాం. అందుకే ఆయన అంటాడు, 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం, 24వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, 24వ అధ్యాయము 13వ వచనం, ఇక్కడ చాలా చక్కటి మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాడండి. చూడండి, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. అంతం వరకు సహించువాడే ఏం చేస్తాడట? అంతం వరకు ఎవరైతే సహించగలుగుతాడో వాడేమవుతారంటండి? రక్షింపబడతాడు. ఇప్పుడు మనము యేసేపు జీవితంలో మనం చూసినప్పుడు ఎంత సహించాడండి? సహించాడు. కనీసం తీసుకెళ్ళి చెరసాలలో వేసినప్పుడు కూడా నోరు కదపల. సరేలే పోనీ, ఇదంతా కూడా దేవుని చిత్తమేమో, నేను సహనం కలిగి ఉండాలి అన్నది అని ఆయన ఏం చేయగలిగాడండి? నేర్చుకున్నాడు. ఈ సహనం కూడా ఎప్పటిదాకా కలిగి ఉండాలంటే ఇక్కడ మనం రోమపత్రిక మనం చూసినప్పుడు 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమంటుంటాడంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి తెలియపరుస్తున్నాడు. 8:28 రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును
సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఉంటారో, వాళ్ళందరికీ కూడా మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అది ఏదైనా కానివ్వండి, మన కుటుంబాలలో అది మన మేలుకే అనుకోవాలి. ఎలా అనుకుంటామండి? ఏదైనా ఒక జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మాకే ఎందుకు ఇచ్చాడో దేవుడు. కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, కుటుంబంలో సహనం కలిగి ఉంటామంటే ఉండవు. ఉడన్నే మనం చూడండి, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఎక్కువ మంది కుటుంబాల్లో మనం చూసినప్పుడు సహనం లేకనే కుటుంబాలు విడిపోయేవి చాలా ఉన్నాయి. సహనం లేక, అంతే కదండి. ఒకవేళ ఒక భర్త ఒక మాట అన్నాడు అనుకోండి భార్యని, సహనం ఓపిక ఉంటుందా? ఉంటుందా? ఒకవేళ భార్య ఒక మాట భర్తను అన్నది అనుకోండి, సహనం ఉంటుందా? అలా ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అది ఏమైనా కానివ్వండి, ఏంటి, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆయన సంకల్పం చొప్పున ఎవరినైతే పిలువబడుతున్నాడో అలాంటి వారందరికీ కూడా ఏమట? మేలు కలుగుటికే. అది ఏమైనా కానివ్వండి, ఏంటంటే మేలు కలుగుటికే మనకు జరుగుతున్నాయి. అయితే మనము చాలా ఏమవుతూ ఉంటామంటే చింతిస్తూ ఉంటామండి. ఎక్కువగా ఏం చేస్తుంటాం? చింతిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఆ విధంగా చింతించకూడదు. మన భారం ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఎవరి మీద వేయగలగాలి? దేవుని మీద వేయగలగాలి. మనం ప్రార్థించగలగాలి. ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు మనకు ఉండవు. అర్థమవుతుందండి? మీరు ఉదాహరణకి మీరు ప్రకటన గ్రంథం చదివారనుకోండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఎవరి చేత బాధింపబడుతున్నారు? అక్కడ బాధింపబడుతున్నటువంటి క్రైస్తవులు అంతా కూడా ఎవరంటే దేవుని చేత పిలువబడినటువంటి వారే. ఎవరి చేత బాధింపబడుతున్నారంటే రోమా సామ్రాజ్యం చేత. ఈ రోమా సామ్రాజ్యం చేత బాధపడుతున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా దేవుడు కొద్ది దినాలు మాత్రమే శ్రమలు ఇచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండుము. ఏం చేస్తాయంట? 10 దినములు ఏముంటాయి? శ్రమలు కలుగుతాయి. కొద్ది దినాలు మాత్రం. 10 అంటే 1, 2, 3, 10 కాదండి. మరేంటి? కొద్ది దినాలు మన జీవితాలలో శ్రమలు ఉంటాయి మనకి. ఈ కొద్ది దినాలు ఈ శ్రమలు దాటుకున్నామనుకోండి, ఈ కొద్ది దినాలు మనం ఓపికగా ఉన్నామనుకోండి, ఏమవుతాం? పరిపూర్ణంగా మారే అవకాశాలు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనం చెప్తూ ఉంటాడు కొరింథీ రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ చెప్తూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కొరింథీ రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అంటున్నాడు. సాధారణంగా లోకంలో ఉండే మనుషులకి ఎలాంటివి ఇవి కలుగుతున్నాయో అలాంటివి మీకు కలుగుతున్నవి అంటున్నాడు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపతగిన కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. ఏమంటున్నాడండి? మీరెంతైతే తట్టుకోగలరో, మీరెంతైతే ఆ శోధనకు నిలవగలరో అంతే మీకు నేను ఇస్తాను. మీరు తట్టుకోలేనంత శ్రమలు నేనేం చేయను, మీకు ఇవ్వను. ఉదాహరణకు ఒక యోబు గారి జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎంత శ్రమలు ఇచ్చాడు? తట్టుకోలేనంత కూడా ఇచ్చాడు కదా. అసలు ఆయన ఇక బట్టలన్నీ విప్పేసి ఆ కురుపులతో ఎక్కడ కూర్చుంటాడండి? బూడిదలో కూర్చుంటాడు. బట్టలన్నీ విప్పేసి బూడిదలో కూర్చుంటే ఇక ఎంత సహనం ఉంటుందండి? అయినా కూడా సహనంగా ఉన్నాడు కదా. వాళ్ళ భార్య వచ్చి నిందించినప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయనకే మహిమ కలుగును గాక. అంటే దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుపోతున్నాడు, ఇక ఏం కావాలి? దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పగలిగాడండి. అయితే మన జీవితాలలో మనం ఏం చేయగలగాలి? మనం ఎంతైతే శ్రమలు తట్టుకోగలమో అంతే దేవుడు మనకిస్తాడు. మనకి మించి దేవుడు ఇవ్వడు. మనం అనుకుంటాం ఏమని, ఇక మనం నిలబడలేమేమో. చాలామంది అదే కదా ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక మనం నిలబడలేమేమో, మన వల్ల కాదేమో, మనము చేయలేమేమో, సమస్యలు ఎక్కువైపోతున్నాయి,
ఇంకెంత ఓపిక కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటప్పుడే ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉంటాడండి. మంచి మాటలతో హెచ్చరిస్తుంటాడు. చూడండి, తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏంటంటండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చెయ్యి? శ్రమ అనుభవించు. అంటే శ్రమ అనుభవించి ఆ శ్రమను పరిపూర్ణంగా గెలిచినటువంటి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను? శ్రమ అనుభవించాను, మరియు శ్రమల్లో నేనున్నాను. ఆ శ్రమను నువ్వు కూడా అనుభవించుటకు ఏం చెయ్యి? మంచి సైనికుని వలె ఉండు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి శ్రమలు వస్తాయి అంటే ప్రార్థనకు వస్తారండి? వస్తారా? శ్రమలు వస్తే ప్రార్థనకి ఎందుకండి వెళ్ళాలి? శ్రమలు పోయేదానికి మేము ప్రార్థనకు రావాలి కానివ్వండి, శ్రమలు వస్తాయంటే మేము రామంటారు. ఏమండి? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 4వ వచనం, సైనికుడు ఎవరను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనవలనని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అంటే ఈ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కూడా చూడండి, కుటుంబాన్ని మొత్తాన్ని పక్కన పెడతారు. ఇప్పుడు మీరు సైనికులు చూశారు కదా, అంటే డైరెక్ట్గా ఒకవేళ మీరు చూడలేకున్నా కానివ్వండి, ఎక్కడ చూస్తారు? టీవీలలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, న్యూస్ చూసినప్పుడు ఈ సైనికులు ఏం చేస్తారంటే భార్య బిడ్డలు అందరం తీసుకెళ్ళిపోతారండి అక్కడికి యుద్ధానికి. మీరు కూడా రండి, అక్కడ ఉందరు అని అంటారా? మరి ఏం చేస్తారు? ఇక వాళ్ళ గురించి పట్టించుకోరు. అంటే పట్టించుకోకూడదు కాదు కానివ్వండి, వాళ్ళందరినీ ఏం చేస్తారు? వాళ్ళు చేయవలసినటువంటి జాగ్రత్తల్లో వాళ్ళని పెట్టి యుద్ధానికి వెళ్తాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆలోచన ఎలా ఉంటాయి ఇతనికి? ఎవరి మీద ఉంటాయి ఆలోచనలు? ఎవరైతే శత్రువు మీద పోరాడుతున్నాడో ఆ శత్రువు వైపు ఆలోచనలు కలిగి ఉంటాయి. ఈ కుటుంబం మీద మరలా ఆలోచనలు కలిగి ఉన్నాడు అనుకోండి, ఈయన ప్రాణాలే కోల్పోతాడు. ఈరోజు మనం కూడా అంతే. మనం ఒక్కసారి లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి, లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం సహనం కలిగి ఉండగలగాలి. ఆ సహనం దేవుని దగ్గరకు మనల్ని చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? అవును, ఒక యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా యుద్ధానికి వెళ్తున్నాడంటే ఊరికి వెళ్ళడు, మొత్తాన్ని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్తాడు. పోరాడాలి అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఆ తెలియపరిచినటువంటి విషయాన్ని పౌలు గారు ఏమంటున్నాడంటే మరలా ఇక్కడ ఆ నిరీక్షణ ఏమవుతాడండి? సిగ్గుపరచదు. అంటే మనము సహనం కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ సహనం ఏమవుతూ ఉంటుందంటే దేవుని దగ్గరకు మనల్ని నడిపిస్తుందండి. ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఆ సహనము దేవుని దగ్గరకు నడిపించిందా? ఉదాహరణకు మనం చూసినప్పుడు ఒక యేసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసాం. ఎవరిని పరిశీలన చేసాం? ఈ యేసేపు జీవితంలో మనం చూసినప్పుడు ఎంత సహనంగా ఉన్నాడో పోతిఫర్ వాళ్ళ యొక్క భార్య విషయంలో ఎంత సహనంగా ఉన్నాడండి? పోతిఫర్ యొక్క భార్య విషయంలో యేసేపు ఎంత సహనం కలిగి ఉన్నాడు? ఎదిరించాడా వాళ్ళని? ఎదిరించలేదు. మరి ఏమన్నాడు? సర్లే, నింద అనేది నా మీదకి వచ్చింది, ఆ నిందను నేనేం చేయగలగాలి? తొలగించుకోవాలి. ఏదో విధంగా తొలగించేది ఎవరు? మరి దేవుడు తొలగిస్తాడు. ఇప్పుడు కూడా మనం చూడండి, చాలా నీతిగా నడుచుకుంటున్నా కానివ్వండి, కొన్నిసార్లు మన మీదకి ఏమొస్తాయి అంటే నిందలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడే మనం సహనం కలిగి ఉండాలి. అలా వచ్చినప్పుడు ఏమంటారంటే కొంతమంది ముందుకు వెళ్తారు, నేనేం చేశాను అనుకుంటున్నారు, నేనేం చేయాలి అని ఎదిరిస్తూ ఉంటారు. కానీ యేసేపు ఆ విధంగా ఎదిరించాడా అంటే ఎదిరించలేదు. యేసేపు ఎదిరించాడా? యేసేపు ఎదిరించలేదండి. సహనం కలిగి ఉన్నాడు. ఆ సహనం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు రోమపత్రిక మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము అంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట మనము?
అతిశయపడము. ఎందుకనగా 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. మనకు అనుగ్రహించినటువంటి ఆ ఉచితమైనటువంటి కృప ఉంది కదా, ఆ కృప ఏమవుతుంది మనల్ని నిలబెడుద్దండి. ఎంత మనము సహనం కలిగి ఉంటున్నామనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయగలగాలి? ఏం చేయగలగాలండి? చాలా చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. సహనం అనేది క్రైస్తవ జీవితాలకి చాలా చాలా ప్రాముఖ్యమైనది. సహనం అనేది మనకు లేకుండా ఉంటే మనం ఏం చేయలేము, ముందుకు వెళ్ళలేము. వెళ్ళగలమా? ఒక పిల్లవాడు కూడా చూడండి, ఒక పిల్లవాడు సంవత్సరం 365 దినాలు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే ఆ చివరి దినాలలో ఏం చేస్తాడంటే ఈ చదివిందంతా కూడా ఒక్కసారి రిజల్ట్ వస్తుంది. అంతేనా? మీ పిల్లవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, స్కూల్కి వెళ్తున్నాగానే మా పిల్లవాడు పాస్ అవ్వలేదంటే ఏమంటారు వాళ్ళు? కొంచెం ఓపిక పట్టండి, పాఠాలు ఇంకా పూర్తి కాలేదు, ఎగ్జామ్ అనేది వస్తుంది, అది కూడా ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, ఆ ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు ఎలా వస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మీ పిల్లవాళ్ళు బాగా చదివారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంది. కొంచెం ఓపిక పట్టండి అంటారండి. అవును. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు 13 నుంచి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేయండి? ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొనవలెను. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటున్నాడండి. అంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ అపవాది ద్వారాగా వచ్చే ఆ శ్రమలు ఉంటాయి కదా, అపవాది ద్వారా వచ్చే ఆ నిందలు ఉంటాయి కదా, అపవాది ద్వారా వచ్చే ఆ అవమానాలు ఉంటాయి కదా, ఇవన్నిటిని కూడా మనం తొలగించుకోవాలంటే, వీటన్నిటి నుంచి కూడా మనం దూరం అవ్వాలంటే ఏం చేయాలట? ఆ దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలగాలి. అది ఏమవుతూ ఉంటుందంటే అపవాది నుంచి మనల్ని చాలా దూరంగా వెళ్ళిపోతాం మనం. ఏమవుతూ ఈనాడు అపవాది ఒక వ్యక్తిని ఈజీగా గెలుస్తుందండి. మనల్ని ఈజీగా గెలవగలుగుతుంది అపవాది. దేంట్లో? మన క్రియలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మనం ఉండే స్థితి కావచ్చు, ప్రతి విషయంలో మన మీద గెలుస్తుందంటే కారణం ఏంటంటే మనం ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయడం లేదని ధరించుకోవడం లేదని. ఈ ధరించుకోవడం పోనప్పుడు అప్పుడే మనం ఏం చేయాలంటే శోధన అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా ఎంచుకోగలగాలి. ఎంచుకుంటామా? సుఖం ఉంటే మాత్రమే ఆనందంగా ఉంటాం కదా, నవ్వుతూ బాగా హ్యాపీగా ఉంటాం. అంతేనండి. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటాం? బాగా ఉంటాం, హ్యాపీగా సంతోషంగా ఉంటాం. మనకేదైనా కొంచెం కీడు జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? ఏడు మొహాలు పెట్టుకుంటాం, ఇలా ఏడుస్తాం కదా. అలా ఎప్పుడు ఉండకూడదండి. అందుకే ఇక్కడ అంటాడు, యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి యాకోబు గారు చక్కటి విషయాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏం చేయాలంటండి? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి ఏం చేయాలట?
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అంటే మనం శోధనలో పడిపోయినప్పుడు ఆనందమని ఎంచుకుంటామండి? ఆనందమని ఎంచుకుంటామా? మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. ఎలా ఉంటాయంటే శ్రమలు కొద్ది దినాలు మాత్రమే ఉంటాయి. ఆ శ్రమలు కూడా మనం ఎంతైతే తట్టుకోగలమో అంతే ఇస్తాడు మనకి. తట్టుకోలేకుండా ఎక్కువగా ఉన్నటువంటి శ్రమలు మనకేం చేయము, దేవుడు ఇవ్వడు. మన పిల్లవాడిని కూడా చూడండి, బాబునో పాపనో కొడతాం, మనం గట్టిగా కొడతామండి. అంటే కొంతమంది సైకో వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు కానివ్వండి. ఇంట్లో కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య పెరుగుతున్నటువంటి బిడ్డల్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. అలా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ఎలా ఉంటుంది? ఏం చేస్తారంటే గట్టిగా కొడతారా? గట్టిగా కొట్టడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంతైతే తట్టుకోగలరో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి? ఎంతైతే తట్టుకోగలరో తల్లిదండ్రులకు తెలుసు. ఆ తట్టుకోదగినంత మాత్రమే వాళ్ళు పిల్లల్ని కొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. దానికి మించి ఏం చేయరు, కొట్టరు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. మరి దేవుడు కూడా అంతే. మన విశ్వాసానికి కలిగే ఆ పరీక్ష ఎంతైతే మనం తట్టుకోగలమో అంతే దేవుడు మనకి శ్రమిస్తాడు. ఉదాహరణకు ఒక ఏబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తాం. ఏబు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఏబు గారు ఎంత తట్టుకోగలడో దేవునికి తెలుసా అంటే తెలుసు. ఆ తట్టుకో తగినంత మాత్రమే ఇచ్చాడు. దాని తర్వాత మరలా ఏబు పరిపూర్ణంగా మారగలిగాడా అంటే పరిపూర్ణంగా మారగలిగాడు. చూసారా, ఏబు గారు పరిపూర్ణమైనటువంటి జీవితంలోకి వెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి శ్రమలలో ఓర్పుగా ముందుకెళ్ళాడు. ఆయనకి ఇచ్చినటువంటి శ్రమల్లో ఎలా వెళ్ళాడు? ఓర్పుగా ముందుకెళ్ళాడు. ఈనాడు మనకు శ్రమలు వస్తే మనకెంత ఓర్పు కలిగి ఉన్నామంటే అది మహా ఆనందమని మనం ఎంచుకోగలుగుతున్నామా? ఏమండి, మహా ఆనందం అని ఎంచుకోగలుగుతున్నామంటే అలా ఎంచుకోవటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అంటున్నాడు. ఎవరినండి? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల మహిమ పొందుటకు. ఇప్పుడు మహిమ అనేది మనకు రావాలంటే ఏం చేయాలట? మరి శ్రమ అనేది పడాలి. శ్రమ పడకుండా మనం వారసులు కాము. మనం శ్రమల్లో పాలి భాగస్తులుగా కాకుండా సంతోషంగా ఉండి వారసులు అయ్యేది కాదండి. శ్రమల ద్వారా వారసులు. అందుకే 18వ వచనం అంటున్నాడు, రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు వచ్చే శ్రమలన్నీ కూడా ఎలాంటివి కదట? అవన్నీ కూడా వెన్న తగినవి కాదు. మీరు పాత నిబంధనలో మనం చూసినప్పుడు వాళ్ళకి శ్రమలు ఎలా వచ్చాయండి? కొత్త నిబంధనలో ఉన్నటువంటి శ్రమలకి పాత నిబంధనలో ఉన్నటువంటి శ్రమలకి ఎంత వ్యత్యాసం కనపడటం లేదా? ఈరోజు మనకొచ్చే శ్రమలు నిజం. ఈనాడు మనకొచ్చే శ్రమల్లో మనం సహనం కలిగి ఉంటే వాటిని ఈజీగా దాటుకొని మనం ముందుకు వెళ్ళగలం. వెళ్ళలేమా? వెళ్ళగలమా? ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద శత్రువు కూడా కానివ్వండి, మనము సహనం కలిగి ఉంటే, మనము ఓపిక కలిగి ఉంటే ఆ యొక్క ఆ శత్రువు నుంచి మనల్ని దేవుడు చాలా ఈజీగా ఇడిపిస్తాడు. అందుకని అంటాడు, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు. అంటే దేవుడు మన విషయంలో ఎప్పుడు కూడా ఏమయ్యేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనమే ఏం చేస్తామంటే అన్ని ఆలోచనలు చేస్తాం. అమ్మో ఏమైపోతాము, ఏమవుద్దు, ఎలా జరుగుద్దో పరిస్థితి, ఎలా ఉండబోతామో. అందుకే మన యొక్క క్రైస్తవ జీవితంలో సహనం అనేది మన యొక్క జీవితాలకేంటి చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కొరింథీ రాస్తున్నటువంటి 2వ పత్రిక, కొరింథీ రాస్తున్నటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము
కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా బాగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. బాగా గమనించండి. ఇప్పుడు పౌలు గారికి ఉన్నటువంటి సహనం ఏంటో చెప్తున్నాడండి. పౌలు గారు క్రీస్తును వెంబడించిన తర్వాత ఆయనకు కలిగినటువంటి ఆ సహనం ఉంటాం కదా, ఓపిక, ఆయన ఎలా కలిగి ఉన్నాడట, ఎలా ఉన్నాడంటండి, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే. ఎవరి కోసం ఉన్నాడు? ఈరోజు కూడా చూడండి, మనం చాలామంది నిందిస్తూ ఉంటారు, మనం తప్పు చేసి నిందించబడతాం. కానీ ఈయన ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు సువార్తను ప్రకటించిన దాన్ని బట్టి ఎక్కడేశారంటే ఈయన చెరసాలలో వేశారు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎవరి కోసమండి? అయ్యయ్యో నేను ఈ సువార్తను ప్రకటించనండి, నాకు కుదరదు అన్నడా? మీరెందుకండి నన్ను కొడతారు, సువార్తే కదా ప్రకటించకూడదు, నేను ప్రకటించనులే, విడిచిపెట్టి అన్నాడా? అనలేదు. మరేమంటున్నాడు? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో నుంటేనే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటేనే, 3 మారు బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితేనే. 3 మారు ఓడ పగిలి సముద్ర మార్గంలో వెళ్తున్నాడు, ఓడేమైపోయింది? పగిలిపోయింది. పగిలిపోతే శ్రమ ఉండదా? ఈత కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చాడు. అది ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. చూడండి, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపితేనే. ఏంటంటండి, రాత్రింపగళ్ళు మొత్తం సముద్రంలో ఉండిపోయాడు, వాడ పగిలిపోయి. ఎలాంటి శ్రమలండి వాళ్ళకు వచ్చింది? మరి ఆ శ్రమలలో ఎలాంటి ఓపిక కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు? 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదలలోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనములైన ఆపదల్లోనూ, అన్య జనుల వలనైనను ఆపదల్లోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటేనే. చూసారండి, పట్టణంలో కావచ్చు, సహోదరులు ఎలా కావచ్చు, బయట ఉన్నటువంటి వారి ఎలా కావచ్చు, ఇంకా చాలా విషయాలలో ఆయన ఎలా ఉన్నాడట? ఆపదల్లో ఉన్నాను. ఎవరి కోసమండి ఈ ఆపదల్లో ఉన్నాడు ఆయన? ఎవరి కోసం? క్రీస్తు నిమిత్తం. అంటే క్రీస్తు నిమిత్తం సహనం కలిగి ఉండబట్టి అనేకమైనటువంటి పత్రికలు రాయగలిగాడు. ఈరోజు మనం ఆ పత్రికలను నీట్గా చదువుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ఆయన పడినటువంటి ఆ శ్రమలో సహనం. శ్రమలు వచ్చాయి, సహనం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఇందులో పోలిస్తే ఈయనకు వచ్చినటువంటి శ్రమలు, క్రీస్తు నిమిత్తం మనం ఎప్పుడైనా శ్రమ పడ్డామా? క్రీస్తు నిమిత్తం ప్రయాణాలలో తొందర అయిందా? క్రీస్తు నిమిత్తం మనము క్రీస్తుని బోధించడానికి వెళ్ళినప్పుడు ప్రయాణాలలో మనం ఏమైనా దొంగలు కొట్టారా? సముద్రంలో పడిపోయామా? లేకపోతే బంధువుల వలన ఆపద వచ్చిందా? బయట వాళ్ళ వలన ఆపద వచ్చిందా? మనకి ఏది రాలా. అది ఇవ్వాల దేవుడు మనకి. అందుకే శ్రమలని ఎలా ఉంటాయంటే కొద్ది దినాలు మాత్రమే ఉంటాయి. మీరేం చేయండి? సహనం కలిగి ఉండండి అంటున్నాడు. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఈ ప్రవర్తనందరూ కూడా ఎలా చేశారంటే ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే 32వ వచనం, 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, హెప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవర్తనను గూర్చి వివరించుటకు సమయం చాలదు అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త.
అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు విశ్వాసంలో సహనం కలిగి ఉన్నటువంటి భక్తుల్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే సమయం చాలదు, వారి విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించరి. దేని ద్వారా కండి? ఎలా వచ్చింది విశ్వాసం? వాళ్ళకు ఒక ఆపద వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారు? సహనం కలిగి ఉన్నారు. ఈనాడు మనం ఎంత సహనం కలిగి ఉంటామంటే కుటుంబాల్లో ఒక ఆపద వచ్చింది, ఆ ఆపదకు తగినట్టుగా మనం సహనం కలిగి ఉండగలుగుతామా? ఉండగలుగుతున్నామా? సహనం కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎవరైనా మన పట్ల ఎవరైనా మాట్లాడారనుకోండి, పట్టును మాట్లాడతాం. అంతే కదా, ముఖాన్నే మాట్లాడుతూ ఉంటాం కదా. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చెప్పుకుంటే నాకు తెలియదా? పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారని అనుకోండి, ఏమంటారు? నాకు తెలుసులే అంటారు. అది కాదండి. అయితే ఇక్కడ అంటున్నాడు 35వ వచనం చూడండి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. అయితే ఇక్కడ అంటున్నాడు 37వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గృహములలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అయితే 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసముల ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏమంటారు వీళ్ళందరూ? ఇంత శ్రమపడి ఇంత ఓపికగా ఉండి కూడా వీళ్ళందరూ ఎక్కడున్నారు? మళ్ళీ ఇలా ఓపిక ఎక్కడ తీసుకెళ్ళింది? ఒక నెమ్మదికరమైనటువంటి స్థలం. దాన్ని ఏమన్నారు? పరదేశ్. ఎక్కడున్నారండి వీళ్ళందరూ కూడా? ఉదాహరణకు ఒక ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరు విషయంలో కూడా లాజరు మరి ఎక్కడున్నాడు? నెమ్మది పొందు స్థలములు. ఎంత శ్రమ పడ్డాడండి, ఎంత ఓపిక పట్టాడు. ఆ ధనవంతుడు వాకిటి వెంట పడినటువంటి ఆ రొట్టె ముక్కలు మొత్తం కూడా కింద పడుతూ ఉంటే వాటిని తిని తృప్తి పొందాడు. ఇప్పుడు పౌలు గారి విషయంలో కూడా రంపాలతో కోయించుకున్నాడు, అనేక పర్యాయములు దెబ్బలు తిన్నాడు, సముద్రములో ఏమైపోయాడు? పడిపోయాడు, సొంత జనం చేత కొట్టబడ్డాడు. మరి అనేక ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పౌలు గారిని మంచి అన్నటువంటి వారు లేరు. కారణం ఎవరి నిమిత్తం? కానీ ప్రారంభంలోనే నాకు ఈ పని వద్దులే, నేను ఇంత సహనంగా ఉండలేనని విడిచిపెట్టుంటేనండి స్వార్థ వెళ్ళేది అంత దూరం వెళ్ళేదా? అందుకే దాన్ని ఏమన్నారంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. ఏమన్నారండి? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు దాన్ని ఏమన్నారంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఏంటంటండి? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ఏంటంట? ప్రస్తుత కాలమున కొంచెము కాలమున మీకు ఏం కలుగుతున్నది? అందుకనేనండి ఈనాడు మనం ఎందుకు ఓపిక కలిగి ఉండాలంటే, చాలామంది కూడా మనం చూసినప్పుడు భార్యాభర్తల విషయంలో మీరు చూస్తూ ఉంటారు. ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటాడు. ఎన్ని దినాలు హింసిస్తాడు? ఎన్ని దినాలండి? కొన్ని దినాలు. ఒకరోజు తిరగబడుతుందా ఆమె అంటే? తిరగబడదు. ఎప్పుడు సమయం వస్తుందా? రాదా?
ఎప్పుడంటే మీరు బాగా గమనించండి, కొంచెం పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్ద అయ్యారనుకోండి, భర్త వచ్చేసి భార్య మీద ఏం చేయలేడు, తిరగబడలేడు. కారణం ఎవరు అడ్డొస్తారు అప్పుడు? పిల్లలు అడ్డొస్తారు. అందుకే కొంచెం కాలం మాత్రమే ఏమవుతుందట, ఈ శోధన అనేది వస్తూ ఉంటుంది అంటూ ఉంటాడు. ఎన్ని దినాలట? అందుకే ఇక్కడ మనం చెప్తున్నాడు 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అయితే మనం ఉన్నటువంటి ఆ సహనాన్ని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఘనత మెప్పు అనేది మనకు వస్తూ ఉంటుందండి. ఒక భార్య చెప్తూ ఉంటుంది, ఎన్ని రోజులు నేను సహించాలి? అవును, సహించాలి. ఒక భర్త చెప్తూ ఉంటాడు, నా భార్య ద్వారా నేను ఎన్ని రోజులు సహించాలంటే, అవును సహించాలి. నువ్వు ఆమెను వివాహం చేసుకున్నావు కాబట్టి నువ్వు సహించాలి. ఆ ఓపిక ఏమవుద్దంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు అది బయలుపరచబడు. మనకేం చేస్తాడట ఆయన? ఏం చేస్తాడంటండి? మహిమయు ఘనత అనేది వస్తూ ఉంటుంది. ఒక కుటుంబాన్ని చాలామంది ఒక్కొక్కసారి చూడండి, పురుషుడు నిలవబెట్టలేడు అనుకోండి కుటుంబాన్ని, ఎవరు నిలవబెడతారు? పురుషుడు నిలవబెట్టలేనప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు నిలవబెడతారండి? భార్య నిలబెడుతుంది. అప్పుడు ఏమంటారు? బా పురుషుల్లాగా నిలబడింది, తన కుటుంబాన్ని కాపాడుకున్నది అంటారు. విడిచిపెట్టి ఓడిపోతే, వాళ్ళ భర్త ఇలా చేశాడు, వాళ్ళ భార్య కూడా ఏమైపోయింది? నిలవలేకపోయింది. ఏంది అసలు ఈ కుటుంబం ఎలా అయిపోయింది అనుకుంటారు. కానీ ఎవరో ఒకరు ఏం చేయగలగాలి? వారిలో సహనం కలిగి ఉండాలి. వాళ్ళ ఇరువురిలో ఎవరైనా ఒకరు సహనం కలిగి ఉండి ఓర్పుతో తన కుటుంబాన్ని నిలవబెట్టుకోగలగాలి. అలా నిలవబెట్టినప్పుడు ఏంటి ప్రయోజనం అంటే మహిమయు ఘనత అనేది ఆయన ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రభువారు ఇస్తాడండి. దాన్ని ఏమన్నదంటే రాతి నేల పడినటువంటి విత్తనంగా చెప్తున్నాడు క్రీస్తు ప్రభువారు. ఏ విత్తనంగా చెప్పాడు? రాతి నేలను పడినటువంటి విత్తనం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 20వ వచనం. 13వ అధ్యాయం ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్తూ ఉంటాడు. 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ఏమవుతుందండి? వాక్యం నిమిత్తం ఏమైనా అభ్యంతరం వస్తే ఏం చేస్తాడట? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టు పౌలు గారి విషయంలో మనం గమనించినప్పుడు ఎన్ని వచ్చాయి ఆయనకి హింసలు కదా. ఓడలో వెళ్తుంటే ఓడ పగిలిపోయింది. ఊరు గ్రామస్తుల దగ్గర వెళ్తే వాళ్ళు కొట్టించుకున్నారు. ఎవరు ఆయన మాట వినేవాళ్ళు కాదు, ఎవరు సహకరించినటువంటి వాళ్ళు కాదు ప్రారంభ జీవితంలో. మరి ఎంత ఓపిక కలిగి ఉన్నారు? ఎంత ఓపిక కలిగి ఉన్నాడండి? సహనం అనేది ఉన్నదా? అవును, ఈనాడు సహనం అనేది మనం చూసినప్పుడు వినడం గొప్ప విషయం కాదు. మనం కూడా చూడండి, చాలామంది ఏం చేస్తుంటామంటే బాగా వింటాం, ఇక్కడ ఆ గేటు దాడుతున్నాగానే పూర్తిగా మర్చిపోతాం. దాన్ని ఏమన్నారంటే రాతి నేల పడినటువంటి విత్తనం. ఈ రాతి నేల పడినటువంటి విత్తనం ఎలా ఉంటుందంటే పడుతున్నాగానే బాగుంటుంది, కానీ దాంట్లో ఏమి లేదు, వేరు లేదు. ఆ వేరు ఎలా వస్తుందంటే సహనం, ఓపిక. ఆ ఓపిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ సహనం ఎప్పుడైతే మనల్ని కలిగిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే మనం ఫలిస్తాం. ఈనాడు చాలా కుటుంబాల్లో ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రాతి నేల పడినటువంటి విత్తనం లాగా. ఆ రాతి నేల పడుతున్నాక ఆ విత్తనం ఏమవుద్ది? తేమ ఉంది కాబట్టి కొంచెం తేమలో పడిపోతుంటుంది కాబట్టి మొలుస్తూ ఉంటుంది. ఇక మొలిసి వేర్లు ఏం చేయాలి? భూమికి లేక దిగాలి. భూమిలోకి దిగడానికి రాయి అయిపోయింది. ఆ రాతి మీద పడింది ఏమైంది? ఎండిపోద్ది. ఈరోజు కూడా వాక్యం టక్కుని వింటూ ఉంటాం. ఆ విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తామంటే ఆ రాతి నేల పడినటువంటి విత్తనంగా మనము ఎండిపోయే జీవితాలుగా ఉంటూ ఉన్నాం. దాన్ని ఏమంటారంటే సహనం కలిగి ఉండాలి. సహనం రావాలంటే మనం ఏం చేయగలగాలి? మంచి నేలను మనం పడగలగాలి. మంచి నేల మనం పడగలగాలంటే ఏం చేయాలి? ఏం చేయగలగాలండి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
ముగించేసుకుందాం. 4వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ విషయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మీరు పిలువబడినటువంటి ఆ పిలుపుని మీరేం చేయండి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు పిలువబడినటువంటి ఆ పిలుపుని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎలా పిలువబడ్డాం మనం? ఎలా పిలువబడ్డామండి? క్రీస్తు రక్తముతో, ఆయన రక్తం పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. రక్తం బట్టి పిలిచే వాళ్ళు ఎవరన్నా ఉంటారు? ఎంత ఓపిక ఉంది ఆయనకి. అందుకే మనము ఇక్కడ చూసినప్పుడు చివరగా చూసి మిగతా చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. అసలు ఓపిక, సహనం అనేది ఎంత ప్రాముఖ్యత ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి. ఎంతవరకు మనం సహించాలి, ఎంతవరకు మనం సహనం కలిగి ఉండాలి అంటే, ప్రభు యొక్క రాకడ వరకు మనం ఏం చేయగలగాలి? సహనం కలిగి ఉండాలి. అలా సహనం కలిగి ఉంటే ఎవరని చూపిస్తున్నాడు ఇక్కడ? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాన్ని కనిపెట్టును కదా. ఒక వ్యవసాయకుని చూపిస్తున్నాడండి ఇక్కడ. ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడట? ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే దాదాపుగా పంట విత్తిన తర్వాత ఆ విత్తిన దాన్ని వర్షం కోసం ఎదురు చూస్తాడు. ఒక్కొక్కసారి నమ్మకం ఉంటుందా వర్షం వస్తుందని? ఉంటుందా? మిమ్మల్ని అడిగేది. ఉంటుందా? ఖచ్చితంగా నమ్ముతాడు. ఆయన పంట వేస్తున్నాడంటే, నేను ఏ సమయంలో పంట వేస్తున్నాను, వర్షం ఎప్పుడు వస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంటుందండి. ఈరోజు విశ్వాసం ఎదుగుతున్నటువంటి మనం కూడా ఒక భర్త చెప్తూ ఉంటాడు, నేను ఎన్ని రోజులు సహనం కలిగి ఉండాలి. ఒక భార్య చెప్తూ ఉంటుంది, నేను ఎన్ని రోజులు సహనం కలిగి ఉండాలి. పిల్లలు చెప్తూ ఉంటారు, మేము ఎన్ని రోజులు సహనం కలిగి ఉండాలి. అవును, ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. అదే మనకు వాక్యం నేర్పిస్తుందండి. ఉన్నారా? ఇప్పుడు భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు సొరంగాల్లోనూ, కొండల్లోనూ, గృహల్లోనూ, ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, చెరలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుందా? హ్యాపీగా ఉంటాడా? చెరలోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఉండగలడండి? నెమ్మదిగా ఉండలేనటువంటి స్థితిలో నుంచి వాళ్ళకి ఆ బయట ఉన్నటువంటి స్థానిక సంఘాలకి లెటర్ రాస్తాడు, మీరు నెమ్మదిగా ఉండండి, ఓపికగా ఉండండి, సహనం కలిగి ఉండండి. కారణం ఏంటంటే, ప్రభు రాకడ వరకు మీరు ఓపికగా ఉంటే మీరు మహిమ ఘనత పొందుతారు అంటున్నాడు. ఇక్కడ కూడా మనం ఎవరు చూపిస్తున్నాడు మనకి? ఒక వ్యవసాయకుడు పొలం అనేది విత్తుకున్న తర్వాత, పంట విత్తుకున్న తర్వాత చాలా ఓపిక కలిగి ఉంటాడు. ఆ పంట చేతికి వచ్చిన దాకా కూడా. అయితే మనం కూడా ఏం చేయగలగాలండి? ఓపిక కలిగి ఉండేది నేర్చుకోవాలన్నమాట. అందుకని అంటాడు 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పిలుస్తా ఉన్నాడు మనుషుల్ని. ఇక్కడ చెదిరిపోయినటువంటి క్రైస్తవులకి యాకోబు గారు పత్రిక రాస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ క్రైస్తవులు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయే క్రైస్తవులందరినీ కూడా సమకూర్చడానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడండి. అయితే మనం ఎక్కడ చెదిరిపోయామనేది ప్రశ్న కాదు, కానివ్వండి, మనము సహనం కలిగి మనం ఉండగలగాలి. ఎప్పటిదాకా సహనం కలిగి ఉండాలి? ప్రభు రాకడ వైపు. ఈనాడు సహనం ఉందా మనకి? ఎంత సహనం కలిగి ఉంటున్నాం? ఈ సహనం మనల్ని కాపాడుతుందా? సహనం దేవుని దగ్గరకు నడిపిస్తుందా? మన సహనం పరిపూర్ణంగా ఉంటుందా? ఈనాడు కుటుంబంలో ఏదైనా ఒక్క విషయం జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? భార్యనో భర్తనో పిల్లలనో గొడవ పెట్టుకుంటాం. ఇది ఎందుకు జరిగింది?
ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తామా? ఆలోచించగలిగే ఓపిక మనం తెచ్చుకోవాలండి. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే పరిపూర్ణంగా ఒకరోజు మనం మారుతాం, పరిపూర్ణంగా మనం దేవునిలోకి వస్తాం. ఆ పరిపూర్ణత మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నిలబెట్టగలం. ఈనాడు ఆ ఓపిక లేకనే చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నాయి. ఈనాడు మన సమాజంలో మనం చూసినప్పుడు ఈ డివోర్స్ కేసులు ఉంటాయి కదా, విడాకుల కేసులు. ఎందుకు ఎక్కువగా విడాకుల కేసులు రావడానికి ప్రధానమైన కారణం ఒకటే, భార్యాభర్తల మధ్య ఓపిక లేకపోవడమే. ఏం లేకపోవడం? వాళ్ళు మధ్యలో ఓపిక లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మధ్యలో వాళ్ళు వస్తారు మరలా. ఈ మధ్యలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? భార్యకి చెప్పేది భార్యకి చెప్పడం, భర్తకి చెప్పేది భర్తకి చెప్పడం. అంతేనండి? మంచి మాటలు చెప్తారా, చెడు చెప్తారా? మంచి చెప్తారా, చెడు చెప్తారా? మంచి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ కదండి. ఈ భార్య భర్తలు విడిపోయి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటే మధ్యలో వస్తారు ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా. పంట వేసిన తర్వాత రైతు పంట వేసుకుంటాడు, ఈ మధ్యలో వస్తాయి కలుపు మొక్కలు. ఏం చేస్తాయి? ఈ కలుపు మొక్కలు వచ్చి ఈ మంచి పంటని అణగదొక్కేదానికి ప్రయత్నం చేస్తాయి. కానీ అది ఏమవుతుందో తెలుసా? శాపం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? అది మనకి శాపం, ఇంకా మన కుటుంబానికి శాపం. మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపగలగాలి, ఏదో ఒకటి చేసి ఇరువురి మధ్య ప్రేమ ఐక్యతను మనం తీసుకురావాలి కానివ్వండి. వాళ్ళని ఎప్పుడు దూరం చేసేదానికి మనం ఏం చేయకూడదు? ప్రయత్నం చేయకూడదు. అందుకే ఇక్కడ అంటాడు, ఒక రైతు పంట వేసుకున్న తర్వాత ఏం చేస్తాడట? దాదాపు ఆ పంట చేతికి వచ్చిందాక ఎదురు చూస్తాడు, అంత ఓపిక కలిగి ఉంటాడు. ఈనాడు భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య కుటుంబం నెమ్మదలేనప్పుడు మూడో వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటంటే వాళ్ళని నెమ్మది మాటలు చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. మీరు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చూశారనుకోండి, ఎంత తగ్గించుకున్నాడు క్రీస్తు సంఘం కోసం. ఎంత తగ్గించుకున్నాడండి? తన ప్రాణం పెట్టడానికైనా ముందుకెళ్ళగలిగా. మన సహోదరుల పట్ల మనం చేస్తున్నాం, మేలు చేస్తున్నామంటే. ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమని హెచ్చరిస్తుంది? సహనం కలిగి ఉండండి. ఆ సహనం కూడా ఎలా ఉండాలట? సకల జనులకు తెలియనియుడి. వీళ్ళు సహనంగా ఉన్నారు, వీళ్ళు ఓపిక కలిగి ఉన్నారు అనేది ఎవరెవరికి తెలియాలట? అనేక మందికి తెలిసే విధంగా మనం నడుచుకోగలగాలి. అలా నడుచుకున్నప్పుడు మనం ఏమవుతాం? దీవింపబడతాం. క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే సహనం, అదే ఓపిక. ఎప్పటిదాకా ఉండాలట? ప్రభువు రాకడ దాకా మనము ఓపిక కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? హెచ్చరిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో మన కుటుంబాలు దీవింపబడుతూ మనమందరం కూడా సహనం కలిగి మన యొక్క కుటుంబాలతో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ